హాయ్ అండోయ్! చూస్తున్నారా? చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంటైతే గంట నొక్కేసారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో వచ్చేస్తుందనమాట. మీకిప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మేమెక్కడికెళ్ళాము అనేసి. అప్లాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉందనమాట. ఆయన దగ్గరికైతే వెళ్తున్నామనమాట. ఆయన దగ్గర చెయ్యి జాపి అడిగితే తీరని కోరికంటూ ఉండదు. అలాంటి దేవుడనమాట. అక్కడైతే మా పిల్లలకి తలనీలాలిస్తానని మొక్కున్నాము. సరే అక్కడికైతే వెళ్దాము అనేసి మా ఊరు నుంచి అక్కడికైతే ఒక 15 కిలోమీటర్స్ అంట. అందుకే మేము బండ్లల్లోనే ఎళ్ళిపోతున్నామనమాట. మా ఊరు నుంచి వెళ్ళే దారిలో అయితే సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఎంత పెద్దదిగా నిలబెట్టారో. ఆ గెస్ట్ హౌస్ అయితే మాత్రం ఓన్లీ ఒకటే ఒకటుంటుందండి. చుట్టుపక్కల ఏవుండదు. అటువంటి చోట నాకు కూడా కట్టుకోవాలి అని చాలా ఆశ అనమాట. ఎప్పటికైనా అలాగే ట్రై చేద్దాం. ఇప్పుడైతే తణుకు స్టేషన్‌కైతే దాటేసామనమాట. తణుకు స్టేషన్ నుంచి అప్పలాయగుంటకైతే ఎళ్ళాలి. ఇదైతే మామిడికాయల మండి అంటండి. మ్యాంగో మండి అని పెట్టున్నారు. ఆ బ్యానర్స్ అంతా ఏసి. సరే ఎవరికైనా కావాలంటే అక్కడికెళ్ళి మ్యాంగోస్ తీసుకోండి. తిరుమలలో ఎట్లా టర్నింగ్స్ ఉంటాయో, ఈ అప్పలాయగుంట గుడికి గూడా అలాగే టర్నింగ్స్ అండి. దారులైతే మాత్రం వంకర్ల టింకర్ల, వంకర్ల టింకర్లుగా ఉంటుంది. పాము ఎలా నడుము తిప్పుతుందో అలాగా. కానీ వెళ్ళేటప్పుడు గాని, వచ్చేటప్పుడు గాని కొంచెం రిస్క్ అనమాట. అక్కడ కార్లు సర్రనొస్తాయి, లారీలొస్తాయి. కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ వెళ్ళే జాగ్రత్తలో మనం వెళ్ళాలి. ముందర చూడండి మా ఆయన, మా చిన్నోడెళ్తున్నారు. ఈ బండ్లయితే నేను, మా పెద్దబ్బాయి ఎళ్తున్నామనమాట. ఇక్కడైతే చూడండి హైట్‌గా కాంపౌండ్ వాల్ కట్టేసి, ఆ తోటకి వాళ్ళైతే పార్క్‌లాగా రెడీ చేసుకున్నారు చూడండి. పార్క్‌లో ఉన్నంత ఫీలింగొస్తుందనమాట. తోట చూస్తే. అంత బాగా కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడైతే అప్లైగుంట రూట్‌కయితే వచ్చేసామండి. ఇట్లా 2 టర్నింగ్‌లున్నాయి గదా! ఒకటి ఇట్లా కింద టర్నింగ్‌లో ఎళ్తే మాత్రం పూడి రూట్‌లో వెళ్తాము. ఇటు పైనైతే ఇదండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికైతే వెళ్తామనమాట. ఇప్పుడు ఫైనల్‌గా అయితే టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ కూడా తిరుమలలో ఎలా రష్ ఉంటుందో అలాగుంటుందండి సాటర్‌డే అయితే నిజంగా. మనం కోరుకున్నవి చేజాపి అడగాలే గాని ఆయన అట్లే ప్రసాదిస్తాడండి. ఇది కళ్యాణ కట్టండి. ఎంట్రుకలు తీస్తారనమాట ఇక్కడైతే. ఇక్కడ లోపలైతే వీడియో తీయొద్దన్నారనమాట. అందుకని చిన్న క్లిప్ అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాను. చల్లనీళ్ళైతే ఇచ్చేసాము. అంతా అయిపోయి స్నానం చేసుకొని, నీళ్ళాల నుంచి బయటకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే నామం తీసుకున్నామనమాట. నామం పెట్టుకొని గుడిలోకైతే దర్శనానికెళ్తున్నామనమాట ఇంక. ఇదండి గుడి. ఇప్పుడైతే క్యూ లైన్‌లోకొచ్చేసామనమాట. ఫుల్ రష్‌గా ఉంది. జనాలైతే ఎక్కువున్నారనమాట. ఇదో చూడండి. అంతా గుండ్లయితే కొట్టేసామనమాట. 3 గుండ్లు. ముచ్చటగా 3 గుండ్లు. అంతా దర్శనం అంతా చేసుకొని బయటకైతే వచ్చేసామనమాట. బయటైతే లడ్డులమ్ముతున్నారు. ఒక పక్కైతే ప్రసాదం ఇస్తున్నారనమాట. సరే ఫస్టయితే లడ్లు తీసుకునేసి తర్వాతయితే ప్రసాదం తీసుకుందామనేసి లడ్ల దగ్గరికైతే ఎళ్ళామనమాట. లడ్లు తీసుకొని ప్రసాదం తీసుకొనైతే వచ్చి కూర్చున్నాము. మనకు ముందే లడ్లంటే పిచ్చండి. మా తాతయ్య అయితే టీటీడీ ఎంప్లాయీ అనమాట. ఆయన ఉండేటప్పుడు మాకు నెలకు 10 లడ్లు ఫ్రీగా వచ్చేసేవి ఇంటి దగ్గరికి. కానీ ఇప్పుడైతే మా తాతయ్య చనిపోయారు. మా అమ్మమ్మ ఉన్నన్ని రోజులు కూడా మాకు అలాగే వస్తున్నాయి. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మాకు లడ్లే కరువైపోయాయి. చాలా రోజులయిపోతుంది. అందుకే 6 లడ్లయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికి కాదండి బయటకైతే వచ్చేసాము. దర్శనమైతే అయిపోయింది. ప్రసాదం తినేసి చేతులు కడుక్కొని బయటకైతే వచ్చేసాము. బయటికైతే వచ్చి గజస్తంభం దగ్గరైతే కర్పూరం వెలిగిచ్చి టెంకాయ అయితే కొట్టుకున్నామనమాట. అక్కడైతే టెంకాయ కొట్టుకొని ఇంకా అక్కడి నుంచి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడైతే ఉంది. అక్కడ కూడా ఎళ్లి ప్రదక్షిణ చేసుకొని తర్వాతయితే ఇంటికి బయలుదేరేస్తామనమాట. ఇదిగోండి అది కోనేరు టెంపులు.
ఫైనల్‌గా అంత దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరేసాము. ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఫైనల్‌గా ఇంటికొచ్చేసామండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.